జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య బూడిద గొడవ ముదిరింది. ఇప్పుడు సీఎం వరకు వెళ్ళింది ఆ గొడవ. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ఎస్పీకి లేఖ రాశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో ఆదినారాయణ రెడ్డిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. సీఎంతో భేటీ తర్వాత జేసీపై ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేశారు. డ్రై యాష్ అనేది ఉచితమని, స్థానిక అవసరాల తర్వాతే ఎవరికైనా ఇస్తామన్నారు. లేఖ రాసినోడు స్వయంగా పంచాయతీకి రావాలి కదా, ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. ఆర్టీపీపీ ప్లయాసు రెండు రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతున్నారు. ఎక్కడ సమస్య రాలే. స్థానికులము దాని మీద పీఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ, శాంతాడంతా లేఖ సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేశ్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీకు చెప్పేదంతా అక్కడ చెప్పినాం. డెసిషన్కి ఆయనకు వదిలిపెట్టినాం. అందులో అది వాటర్ ఉంటుంది. వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. స్థానిక అవసరాలకు తర్వాతనే, స్థానికులకు తర్వాతనే మరొకరికి. ఈ పంచాయతీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, జేసీ ప్రభాకర్ రెడ్డి లిటరల్లీ ఒక బెదిరింపు లెటర్ లాంటిది రాసిన పరిస్థితి ఎస్పీకి. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కూడా భేటీ తర్వాత కూడా ఆయన విమర్శిస్తున్న పరిస్థితే చూస్తున్నాం. బిందు, ఏదైతే ఆర్టీపీపీ బూడిద పంచాయతీ కోసం, బూడిద రవాణా కోసం రెండు వర్గాలుగా పోరాడుతున్నటువంటి అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య ఈ బూడిద పంచాయతీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. అటు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అన్న కుమారుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు భూపేశ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డి ఒకవైపు, మరొక వైపు ఆ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరొక వైపు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీపీపీ నుండి ఆ ఫ్లై యాష్ని ఖచ్చితంగా రవాణా అన్నది మేమే చేస్తామని, ఇందులో ఆదినారాయణ రెడ్డి మనుషులు అడ్డుకోవడానికి ఎవరంటూ, ఆదినారాయణ రెడ్డి ఆయన అన్న కొడుకు భూపేశ్ రెడ్డి ఎవరు అడ్డుకుంటారని, ఎలా అడ్డుకుంటారంటూ ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి ఓపెన్గానే ఘాటుగా లేఖ రాశారు. దాంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు, అటు ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరొక వైపు టీడీపీ ఆ జమలమడుగు ఇన్ఛార్జ్గా ఉన్నట్టు భూపేశ్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఆదినారాయణ రెడ్డి, రెండు వర్గాల మధ్య పంచాయతీ ఇప్పుడు చంద్రబాబు తీర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు పిలిచినప్పటికీ కూడా ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి దగ్గర కలిశారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి పిలిచినప్పటికీ కూడా ఈ పంచాయతీకి రాలేదు. సో దీని నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి సీఎం చంద్రబాబుకు కూడా కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా ఆ బూడిదంతా కూడా మాకు ఇవ్వాల్సిందే, ఆ బూడిద రవాణా అవకాశం అంతా కూడా మాకు ఇవ్వాల్సిందే, మా తర్వాతే ఇంకెవరికైనా ఇవ్వాల్సిందే అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నట్టు మేము లోకల్ కాబట్టి అక్కడ కాంట్రాక్ట్, ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మాకు రావాల్సిందే అని మరొకసారి కుండబద్దలు కొట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాయడం కాదు, లేఖ రాసినోడు ఇవాళ రావాలి కదా, ఎందుకు రాలేదంటూ సీఎంతో భేటీ తర్వాత మరొకసారి ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన మండిపడ్డారు. సో కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు బూడిద కోసం ఏ విధంగా కొట్లాడుతున్నారో, ఈ బూడిద కోసం ఏకంగా శాంతి భద్రతల సమస్యను కూడా జమలమడుగు ప్రాంతంలో సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో, అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో భారీగా పోలీసులు కూడా మోహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని మందలించలేదు, ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు. ఆ ట్రాన్స్పోర్టేషన్ అడ్డుకున్నటువంటి టీడీపీ నేత భూపేశ్ రెడ్డి పైన కానీ ఎవరిపైన కూడా యాక్షన్ తీసుకోలేదు. ఈ పంచాయతీ బూడిద కోసం ఇద్దరు నాయకులు, అటు బీజేపీ ఎమ్మెల్యే, ఇటు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు ఎవరిపైన కూడా కేసు నమోదు చేయించలేదు. ఇంకొక వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్గా లేఖలు రాస్తున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని మందలించినటువంటి పరిస్థితి. పిలిచి వాటాలు పంచేటువంటి ప్రయత్నమో లేదా పంచాయతీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప లా అండ్ ఆర్డర్ గట్టిగా ఉంది అనిపించుకునేలాగా దాన్ని ఆ శాంతి భద్రతల సమస్య రాకుండా
ఈ విషయాన్ని ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటువంటి ఆదేశాలు అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వలేదు. అయితే ఈ పంచాయతీకి కూడా ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి రాకపోవడం అన్నది మరింత ఆసక్తిగా మారింది. ఆదినారాయణ రెడ్డి వచ్చారు, భూపేశ్ రెడ్డి వచ్చారు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ అవ్వనని ఎస్పీకే ఓపెన్గా లెటర్ రాశారు కాబట్టి సో అదే వైఖరి, అదే సందేశాన్ని ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పంపించారు. ఖచ్చితంగా ఆ ట్రాన్స్పోర్టేషన్ నేనే చేస్తామన్న ధోరణిలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరి ఉంది. ఆదినారాయణ రెడ్డి మాత్రం అది జరగనివ్వనని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కూడా ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందన్న అంశాన్ని స్పష్టం చేశారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పంచాయతీని ఏ విధంగా కొలుక్కు తీసుకొస్తారు, ఈ బూడిద వాటాను ఎవరికి దక్కేలా చేస్తారా అన్నది ఇంకా 2-3 రోజుల్లో తెలియనుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.